ఆయిల్ వేసానండి. ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత పట్టా మొగ్గ సోంపు వేసాను. అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కాస్త తెల్ల ఉల్లిపాయ పేస్ట్ ఒక 5-6 స్పూన్స్ వేసాను. పేస్ట్ కూడా ఒక 5-6 స్పూన్లు వేసాను. కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తెల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయింది. ఆ తర్వాత టమాటాస్ వేసుకోవాలి. టమాటాలు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ టొమాటో వేగేది త్వరగా వేగాలి అంటే కాస్త ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుంది. బాగా గుజ్జుగా మెత్తగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర ఇలా వచ్చిన తర్వాత 1 స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంతో కలబెట్టుకొని వచ్చేంత వరకు వేయించుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. తర్వాత బాగా కలియబెట్టుకోవాలి. ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను. అది కాస్త కలబెట్టుకోవాలి. తర్వాత ఒకసారి అన్నం అంతా కలబెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అయిపోయిందండి. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. బాయ్ బాయ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. రేపు కలుద్దాం. మా మమ్మీ గారు చూసారా, మా మమ్మీ వంటగా చాలా బాగుంటుంది. మా మమ్మీ మజాక సూపర్గా ఉంటుంది. మా మమ్మీ వీడియోలు తీస్తుంటే